హాయ్ బ్యూటిఫుల్స్, ఈరోజు ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడలో గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాం. ముందుగా లేత వంకాయని కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. ఆయిల్ అయితే వేరుశనగ నూనె వాడుతున్నాము. వంకాయలు మాత్రం లేతవే తీసుకోవాలండి, లేకపోతే పిక్కలు కర్రీలో కలిసిపోయి చేదు వస్తుంది, కూరంతా పాడైపోతుంది. వంకాయలన్నీ ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు మరికొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్ ని వేయించుకోవాలి. చాలా మంది ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకుండా కూర చేసేస్తారు. అలా చేయడం వల్ల పచ్చివాసన అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఉల్లిపాయ వేగకపోవడం వల్ల కొంచెం తీపి కూడా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేగాలంటే నూనె ఎక్కువ పట్టదు, కానీ పేస్ట్ వేగాలంటే మాత్రం ఖచ్చితంగా నూనె ఎక్కువ పడుతుంది. అందులోని గుత్తి వంకాయ కూరకైతే ఇంకొంచెం నూనె ఎక్కువే పడుతుంది. కొంతమంది అయితే ముందుగా వంకాయలో స్టఫింగ్ పెట్టి అప్పుడు వేపుతారు, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ అది వేగేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపాలి. ఏమాత్రం వేగపోయినా కూర అయితే పాడవుతుంది. అలా కాకుండా ఉల్లిపాయ పేస్ట్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ముందుగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అప్పుడు దాన్ని వంకాయలో స్టఫింగ్ పెట్టి వంకాయలను ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడం స్టార్ట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఈ లోపు మనం కర్రీ టేస్ట్ కోసం ఫ్రై చేసిన వేరుశెనగ గుళ్ళు అలాగే నూపప్పు ముక్కలు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా అలాగే కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయి ఆయిల్ తేలిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటారు. మేమైతే మీడియం గా వేస్తాము, మరి ఎక్కువైనా తినలేము. ఇప్పుడు కర్రీ టేస్ట్ కోసం పులవకుండా ఉన్న పెరుగుని యాడ్ చేసాము. పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్టే మారిపోతుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వంకాయలు ధర తక్కువ దురద ఎక్కువ అంటారు, అలాగే కూరల్లో రారాజు అంటారు. ఏం ధర తక్కువ అండి బాబు, ఒక్కొక్కసారి కేజీ వంకాయలు 100 రూపాయలు కూడా అమ్ముతారు టైంను బట్టి. ఇప్పుడు మొత్తం ఈ పేస్ట్ అంతా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసిన వంకాయలను యాడ్ చేసాము. వంకాయలు ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంక వేగాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము. వాటర్ కూడా వంకాయలు లైట్ గా మునిగేంత వరకు వేస్తే చాలు, మరీ వాటర్ ఎక్కువైందంటే పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు వంకాయలు విడిపోకుండా చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పుని మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల అలాగే పెరుగు వేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మిక్సీ పట్టిన పేస్ట్ ని మనం కర్రీలో కలుపుకోవాలి. చూడండి, కర్రీలో వేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి హోటల్స్లో కర్రీ లాగా అలాగే ఫంక్షన్స్లో పెట్టే కర్రీ లాగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఫైనల్గా వేయించి పొడి చేసిన జీలకర్ర ధనియాల పౌడర్ అలాగే కస్తూరి మేతి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బ్యూటిఫుల్స్.